నాట్యమాడెదా. అబ్బా తండ్రి పాట పాడేదా. ఏసయ్యా ఏసయ్యని నాట్యమాడేదా. చిన్ననాటి చెలికాడ ముద్దుగా పెంచావు. చిన్ననాటి చెలికాడ ముద్దుగా పెంచావు. నీవు తప్ప నాకు ఎవరు తండ్రి లేరయ్యా. నీవు తప్ప నాకు ఎవరు తండ్రి యేసయ్యా. నీవు తప్ప నాకు ఎవరు తండ్రి లేరయ్యా. నీవు తప్ప నాకు ఎవరు తండ్రి యేసయ్యా. అబ్బా తండ్రి అబ్బా తండ్రి అబ్బా తండ్రి అబ్బా తండ్రి అబ్బా తండ్రి అబ్బా తండ్రి. గర్భమున రూపింపక మునుపే నన్నెరిగితివే. నా కన్న తల్లి నన్ను కనక మునుపే ప్రతిష్ఠించితివే. గర్భమున రూపింపక మునుపే నన్నెరిగితివే. నా కన్న తల్లి నన్ను కనక మునుపే ప్రతిష్ఠించితివే. ఏనాడో ఎరిగినావు ముందుగానే పిలచిన. ఏనాడో ఎరిగినావు ముందుగానే పిలచినావు. నీవు తప్ప నాకు ఎవరు తండ్రి లేరయ్యా. నీవు తప్ప నాకు ఎవరు తండ్రి యేసయ్యా. నీవు తప్ప నాకు ఎవరు తండ్రి లేరయ్యా. నీవు తప్ప నాకు ఎవరు తండ్రి యేసయ్యా. అబ్బా తండ్రి 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 అబ్బా తండ్రి. దూరముగా నేను నప్పుడు వెంటాడితివే. నేను నిన్ను మరచిపోయినప్పుడు కుమిలిపోతివే. దూరముగా నేనున్నప్పుడు వెంటాడితివే. నేను నిన్ను మరచిపోయినప్పుడు కుమిలిపోతివే. కన్నీరు కార్చావు నాకై విలపించావు. కన్నీరు కార్చావు నాకై విలపించావు. నీవు తప్ప నాకు ఎవరు తండ్రి లేరయ్యా. నీవు తప్ప నాకు ఎవరు తండ్రి యేసయ్యా. నీవు తప్ప నాకు ఎవరు తండ్రి లేరయ్యా. నీవు తప్ప నాకు ఎవరు తండ్రి యేసయ్యా. అబ్బా తండ్రి 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 అబ్బా తండ్రి. సన్నిధిలో నేను ఉన్నప్పుడు ఆదరించితివే. నీ ఆత్మకై నే వేడినప్పుడు కుమ్మరించితివే. నీ సన్నిధిలో నేను ఉన్నప్పుడు ఆదరించితివే. నీ ఆత్మకై నే వేడినప్పుడు కుమ్మరించితివే. నా దాహం తీర్చావు ఊటలతో నింపావు. నా దాహం తీర్చావు ఊటలతో నింపావు. నీవు తప్ప నాకు ఎవరు తండ్రి లేరయ్యా. నీవు తప్ప నాకు ఎవరు తండ్రి యేసయ్యా. నీవు తప్ప నాకు ఎవరు తండ్రి లేరయ్యా. నీవు తప్ప నాకు ఎవరు తండ్రి యేసయ్యా. అబ్బా తండ్రి అబ్బా తండ్రి అబ్బా తండ్రి
అబ్బా తండ్రి, అబ్బా తండ్రి, అబ్బా తండ్రి, అబ్బా తండ్రి, అబ్బా తండ్రి, అబ్బా తండ్రి, అబ్బా తండ్రి పాట పాడేదా, యేసయ్యా యేసయ్యని నాట్యమాడేదా. అబ్బా తండ్రి, అబ్బా తండ్రి పాట పాడేదా, యేసయ్యా యేసయ్యని నాట్యమాడేదా. చిన్ననాటి చెలికాడ ముద్దుగా పెంచావు, చిన్ననాటి చెలికాడ ముద్దుగా పెంచావు, నీవు తప్ప నాకు ఎవరు తండ్రి లేరయ్యా, నీవు తప్ప నాకు ఎవరు తండ్రి యేసయ్యా, నీవు తప్ప నాకు ఎవరు తండ్రి లేరయ్యా, నీవు తప్ప నాకు ఎవరు తండ్రి యేసయ్యా. అబ్బా తండ్రి, అబ్బా అబ్బా తండ్రి, 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 అబ్బా తండ్రి. అందరికీ నా వందనాలు. వందనాలండి. పాట పాడిన మాకు మనందరి తరఫున వందనాలు. చాలా ఏళ్ళ కిందట అనంతపురం సంఘంలో ఉన్న వైర్ వాళ్ళు ఈ పాట మధురంగా పాడడానికి ప్రభు సాయం చేశారు. ఆ ప్లేట్ ఇప్పుడు మళ్ళీ వినిపిస్తుంది. దేవునికి స్తోత్రాలు. నిజమే, అబ్బా తండ్రి, అబ్బా తండ్రి అని ప్రభు కృప మూలంగా మనం పిలవడానికి దేవుడు సాయం చేశాడు. ఆయన మా అబ్బా, మన తండ్రి. తండ్రిని ప్రభు నమ్ముకున్నాం కాబట్టి ఆయన తండ్రి అయ్యాడు మనకి. అలాగే దేవుడు మనం రక్షించాడు. చిన్ననాటి స్నేహితుడు ఆయన, పిలిస్తే పలుకుతున్నాడు. ఆయన దూరంగా ఉన్నప్పుడు కుమిలిపోయాడంట. దగ్గరకు వచ్చినప్పుడు, ఆయన సన్నిధికి వచ్చినప్పుడు ఆయన నింపమని అడిగితే ఆయన సన్నిధిలో ఆదరిస్తా వచ్చినాడు. మనం వేడుకున్నప్పుడు తన ఆత్మను కుమ్మరిస్తూ ఉన్నాడు. అవసరాన్ని బట్టి దేవుడు మనకు సహాయం చేస్తున్నారు. ఆయన తప్ప మనకు వేరే తండ్రి లేరు. ఆయన తప్ప మనల్ని ఆత్మతో నింపేవారు ఎవరు లేరు. అటు దేవుని బట్టి దేవునికి వందనాలు. ఆయన మన జీవితంలో మన తండ్రిగా ఉండి, తండ్రి సంరక్షణలో, తల్లి ఆదరణలో మన నింపుతూ నడిపిస్తూ వచ్చినాడు. ఆయన మనకు దగ్గరైన దేవుడుగా ఆయన ఉన్నాడు. ఆయన తప్ప వేరొకరు లేరు. అటువంటి దైవముగా ఆయన ఆత్మతో నింపేవాడుగా, తన ఆత్మ సమృద్ధిని మన మీద కుమ్మరించిన వాడుగా, ఆత్మ ద్వారా మన బోధ కలిగించే దేవుడుగా, వాటిని ప్రతి ఒక్కటికి కూడా ఆయన ఆత్మ ద్వారా ఇప్పుడు ప్రభువు మనతో కూడా శారీరకంగా లేరు, తన ఆత్మను మన కొరకు పంపి వెళ్ళాడు. నేను వెళ్ళని మీకు పరిశుద్ధాత్మ రాడు, మరి ఎక్కువైన ప్రయోజనం మీకు కలుగుతుందని పరిశుద్ధాత్మ ద్వారా నేటి దినాల్లో మనలోను సంఘాల మధ్యను ఆత్మలో కార్యం జరిగిస్తున్న ప్రభు మన తండ్రిగా ఉన్నందుకై తను ఉన్నప్పటి కంటే కూడా తన ఆత్మ ద్వారా మరెక్కువైన ప్రయోజనం మనం కలిగిస్తున్న ప్రభుని బట్టి దేవునికి వందనాలు. చక్కని పాట పాడిన సోదరికి మనందరి తరఫున వందనాలు తెలియజేస్తున్నాను. వాక్యంలోకి మనం వెళ్దాం. ఈరోజు దేవుని వాక్యంలో నుండి అపొస్తలుల కార్యం 13వ అధ్యాయంలో కొన్ని వచనాలు మనం చదువుకున్నాము. అపొస్తలుల కార్యం 13వ అధ్యాయము బైబిల్స్ ఉన్న వాళ్ళందరూ కూడా తెరిచి చదవాలని నేను కోరుతూ ఉన్నాను. మొట్టమొదటి నుంచి అనగా 4వ వచనం నుండి కొన్ని మాటలు మనం చదువుకున్నాము. 4 నుంచి 12వ వచనం వరకు ఎవరైనా గట్టిగా చదువుతారా జూమ్లో? కాబట్టి వీరు పరిశుద్ధాత్మ చేత పంపబడిన వారై సెలూకయకు వచ్చి అక్కడ నుండి ఓడ ఎక్కి కుప్రకు వెళ్ళిరి. వారు సలమీలో ఉండగా యూదుల సమాజ మందిరములలో దేవుని వాక్యము ప్రచురించుచుండిరి. యోహాను వారికి ఉపచారం చేయువాడై ఉండెను. వారు ఆ ద్వీపమందంతటా సంచరించి పాపు అను
ఊరికి వచ్చినప్పుడు గారడీవాడను అబద్ధ ప్రవక్తయునైన బరియేసు అను ఒక యూదుని చూచిరి. అతడు వివేకం గలవాడైన సెర్గీ పౌలు అను అధిపతి యొద్ద నుండెను. అతడు బర్నబాను పౌలును పిలిపించి దేవుని వాక్యము వినగోరెను. అయితే ఎలుమ ఆ అధిపతిని విశ్వాసం నుండి తొలగింపవలనని యత్నం చేసి వారిని ఎదిరించెను. ఎలుమ అను పేరునకు గారడీవాడని అర్థము. అందుకు పౌలు అనబడిన సౌలు పరిశుద్ధాత్మతో నిండిన వాడై అతని తేరి చూచి, సమస్త కపటముతోనూ సమస్త దుర్మార్గంతోనూ నిండినవాడా, అపవాది కుమారుడా, సమస్త నీతికి విరోధి, నీవు ప్రభువు యొక్క తిన్నని మార్గములు చెడగొట్టుట మానవా? ఇదిగో ప్రభువు తన చెయ్యి నీ మీద ఎత్తి ఉన్నాడు. నీవు కొంతకాలము గుడ్డివాడవై సూర్యుని చూడకుందువని చెప్పెను. వెంటనే మబ్బును చీకటియు అతని కమ్మెను గనుక అతడు తిరుగుతూ ఎవరైనా చెయ్యి పట్టుకుని నడిపింతురా అని వెదుకుచుండెను. అంతటా ఆ అధిపతి జరిగిన దానిని చూచి ప్రభు బోధకు ఆశ్చర్యపడి విశ్వసించెను. చిన్న ప్రార్థన చేసుకున్నాము. సర్వాధికారి అయిన తండ్రి, భూమి మీదను ఆకాశంలోను భూమి కింద నీళ్ళెందును ప్రపంచమంతటిని సృజించి మాట చేత సమస్తమును కలుగు చేసిన గొప్ప దేవ, అన్నిటి మీద అధికారం మీకుండగా మీకు స్తోత్రం అందరం చెల్లిస్తున్నాం. నిజ దేవుడు, జీవం గన్నవాడవు, సత్యవంతుడు దేవా. దేవునిలో యెహోవాయే దేవుడు, యెహోవాయే దేవుడని ఆయన ఏ దేవుడు నిజమైన దేవుడో, ఏ దేవుడు రక్షణ కలుగజేసిన దేవుడో ఆయనతోనే తప్ప, ఆ నామంతోనే తప్ప మరి ఏ నామున రక్షణ లేదని చెప్పిన దేవా, నీకే స్తోత్రం. యేసు క్రీస్తు తన ప్రజలను వారి పాపం నుండి తానే కడుగును గనుక ఆయన యేసును పేరు పెట్టుకుని లోకంలో ప్రభువా అన్ని దేవుళ్ళు దేవతలు అంతా ఒకటే అని అంటున్నారు, కానీ అసత్యమైన వ్యర్థ దేవతలు ఎవరు కూడా ప్రభువా నాయన పాపం క్షమించలేరు. వారును పాపం చేత నిండిన వారై అందరూ కూడా పాపాన్ని బట్టి చనిపోయారు. కానీ పాపాన్ని జయించి, మరణాన్ని జయించి, పాప దాసత్వం నుండి మమ్మల్ని విడిపించుటకు ప్రభువా నాయన మానవావతారం ఎత్తి మా కొరకు కలువరి శిలువలో ప్రాణం పెట్టిన దేవుడు తండ్రి, తాను రక్షించబడలేదు కానీ మనం రక్షించబడ్డానికి శిలువ శవను ఆఖరి వరకు సహించి దేవా మా కొరకు మృత్యుంజయ తిరిగి లేచిన ప్రభువుని బట్టి మా రక్షణాధారం, మా రక్షణ కారణభూతులు అని యేసు ప్రభువుని బట్టి మేము స్థుతిస్తూ ఉన్నాం. మీ వాక్యం నుండి ఎంతైనా సంగతులు గ్రహించుటకు మమ్మల్ని మీ సన్నిధానం తీసుకొచ్చారు అనేది మేము గడప ఇద్దరిని నేర్చుకుంటున్నాం. మరోవరి దినాల్లో దేవా ఉదయం నుండి 10:30 నుంచి ప్రార్థనలో ఉండగా మీ కృపను కూడా ఇచ్చినారు. మీ స్తోత్రములు. ఇంకా మాలో నూతన కార్యాలు జరిగించండి. ఈ రోజు వాక్య ధ్యానాన్ని మీ చేతులకు అప్పగిస్తున్నాం. దీనిలో నుండి ఎందుకు రాయించారో, దీనిలో నుండి కదా మాతో ఏమని మాట్లాడాలని ఇష్టపడుతున్నారు, మీ పరలోక ఉద్దేశం నెరవేర్చండి. అబ్బా తండ్రి, నేను ప్రార్థించే భాగ్యం మీరు మాకు ఇచ్చారు. మీ ఆత్మ సన్నిధిని దయచేసి ఆత్మ ద్వారా మా లోటుపాట్లు సవరించి మీరు మాట్లాడితే మా క్షేమం, మన స్వరం కాకుండా దైవ స్వరం మేము వినడానికి సాయం చేయమని నిష్ప్రయోజకురాలను సులువు చాటును మరుగు చేసి మీరు కనబడి మీరు మాట్లాడి మీ ధైర్యంతో నింపి నడిపించమని, వాక్యపు లోతుల్లోకి మనం నడిపించమని యేసయ్య అతి పరిశుద్ధమైన నామంలో వినయంతో వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రియులారా, ఇంతకు మునుపు మనము ఒక గారడీ వాడిని గురించి ఇదే అపోస్తల కార్యంలో 8వ అధ్యాయంలో నేర్చుకున్నాం. ఆయన పేరేంటో చెప్పగలరా? 8వ అధ్యాయంలో కనిపించే ఆ గారడీ ఆయన పేరు సీమోన్. ఇంతకుముందు మనం విన్నాం కొన్ని వారాల క్రితం. ఈరోజు ఇదే అపోస్తల కార్యం గ్రంథంలో మరొక గారడీ వాడు ఉన్నాడు. గారడీ వాడు అంటే మాయలు చేసేవాడు, లేని ఉన్నట్లుగా చూపించేవాడు, కానీ శాశ్వతంగా ఉండవు. మరి వాళ్ళ గొప్పదనం లాగా వాళ్ళు చూపించుకుంటూ ఉండేవాళ్ళు. మరి ఈయన ఒక యూదుడని కూడా మనం వింటున్నాము. ముఖ్యంగా ఆయన గురించి మనం చదువుకోవాలంటే మరి 3వ వచనం మనం చదువుతాము. 6వ వచనంలో సలమీలు అపోస్తలుడైన పౌలు అలాగే మరి సహాయం చేస్తూ ఉన్న యోహాను వీరు దేవుని వాక్యాన్ని మరి ప్రకటిస్తున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం.
అలాగ వారు ప్రకటిస్తూ ఉండగా ఆత్మ చేత నింపబడ్డారు, ఆత్మ ద్వారానే బోధింపబడ్డారు, పిలువబడ్డారు. అలాగ వెళ్తూ ఉన్న సమయంలో ఆ సలమిలో ఏం జరిగిందో మనకు తెలుసు. 6వ వచనం చదువుదాము. వారు ఆ ద్వీపం అంతటా సంచరించి పాపు అను ఊరికి వచ్చినప్పుడు గారడీవాడును అబద్ధ ప్రవక్తయునైన బర్యేసు అనొక యూదుని చూచిరి అనే మాట మనం వింటున్నాం. ఇక్కడ ఒక వ్యక్తి ఉన్నాడు పాపు అనే ఊరిలో. అతని పేరు అబద్ధ ప్రవక్తయునైన బర్యేసు అని చూస్తున్నాం. అతడు ఒక యూదుడే, కానీ కింద అతని గురించిన సాక్ష్యం ఏమీ బాగలేదు మనం చూస్తున్నాం. సాధారణంగా యూదుల లక్షణాలు ఎలా ఉంటాయో దేవుడు రాయించాడు. దేవుడు కూడా యేసు ప్రభుని పేరుతో యూదుల రాజుగా పుట్టాడు, రక్షణ యూదుల్లోండే వస్తుందని దేవుని వాక్యం చెప్తుంది. కానీ యూదులే ఆయన సిలువ వేశారు, యూదులే ఆయనను మట్టు పెట్టారు, యూదులే ఆయన విమర్శిస్తూ వచ్చినారు, యూదులే ఆయన దూషిస్తూ వచ్చినారు. యూదుల యొక్క కొన్ని లక్షణాలు మనం చూసినట్లయితే ప్రకటన గ్రంథంలో బాగానే కనిపిస్తాయి అవన్నీ. ప్రకటన గ్రంథం మనం తిప్పుదాము. ప్రకటన గ్రంథంలో మరి వాళ్ళు ఎలాంటి వారో మనకు తెలుస్తుంది. ముఖ్యంగా 2వ అధ్యాయము 9వ వచనం మనం చూద్దాం. 2వ అధ్యాయము 9వ వచనం ప్రకటన గ్రంథం. అక్కడ యూదుల యొక్క లక్షణాలు దేవుడు మనకు బయలుపరుస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. 2వ అధ్యాయము 9వ వచనం ఏమని రాయబడింది అక్కడ? ఈ స్మున్న సంఘంలో ఉన్నారంట యూదులు. ఆ యూదులు 9వ వచనంలో మధ్య భాగం మనం చదువుకుందాం. చెప్పుకొనిచు యూదులు కాక సాతాను సమాజపు వారి వలన నీకు కలుగు దూషణనే నేను ఎరుగుదును, నీవు పొందబో శ్రమలను భయపడకు. చాలు. ఇక్కడ యూదులు ఉన్నారంట. యూదుల యొక్క నేచర్ ఏంటి, వాళ్ళ తత్వం ఏంటంటే యూదులు అని చెప్పుకుంటుంటారు, కానీ యూదులు కాక సాతాను సమాజపు వారుగా వారు చెప్పబడుతున్నారు. యూదుల్లాగా మంచి లక్షణాల వాళ్ళు లేరు, కానీ సాతాను సమాజపు వారంట. ఇక్కడ మనం చదువుకున్న ఆ భాగంలో కూడా ఆయన పేరు బర్యేసే. బర్రె అనగా కుమారుడు, అంటే యేసు కుమారుడు అనే పేరే గాని సాతాను సమాజపు వాడని కింద రాయబడింది. అతని పేరే క్రింద ఇంకా మన వచనాలు చదివితే అపవాది కుమారుడా అని పౌలు అంటున్నట్టు మనం చూస్తున్నాం. ముందు గారడిని 8వ అధ్యాయంలో ఉన్న గారడి సీమోను పేతురు ఆయనతో మాట్లాడినట్టు మనం ఇక్కడ చూస్తున్నాం. మరి 13వ అధ్యాయంలో ఉన్న గారడి బర్యేసుతో మాట్లాడుతున్నవాడు పౌలుగా మనం చూస్తున్నాము. కనుక వీళ్ళు యూదులనే పేరే గాని సాతాను సమాజపు వారు, క్రీస్తు సమాజపు వారు కాదు, సంఘ సమాజపు వారు కాదు, కానీ వారు సాతాను సమాజపు వారుగా మనం చూస్తున్నాం. ఇక్కడ మనకేంటి పాఠం? జరిగిపోయింది, పాస్ట్ ఇస్ పాస్ట్. కానీ పాస్ట్ లో నుంచి మనకున్న వర్తమానం ప్రస్తుత కాలంలో ఉన్న మెసేజ్ ఏంటి అని మనం చూస్తే, మనం కూడా క్రైస్తవులు మనం చెప్పుకుంటున్నాము, కానీ మనము మరి సాతాను సమాజపు వారుగా ఉన్నాము. సాతాను సమాజపు వారి లక్షణాల్లో మొట్టమొదటి ఏంటంటే వారి వలన నీకు కలుగు దూషణ అని వ్రాయబడింది. సాతాను సమాజపు వారుగా క్రైస్తవులమైన మనం కూడా ఉంటూ ఒకవేళ దూషణకరమైన జీవితం మనం జీవిస్తున్నాము, ప్రత్యేకించి దూషించే మాటలు రాకపోవచ్చు, తిట్లు రాకపోవచ్చు, బూతు మాటలు మాట్లాడకపోవచ్చు, వల్గర్ లాంగ్వేజ్ కి మనం వాళ్ళు అలవాటు పడలేదు, అలా పెంచబడలేదు అని అనుకుంటున్నామేమో. కానీ ప్రభు అన్నాడు, వ్రాయబడిన రీతిగా మిమ్మల్ని బట్టియే కదా నా నామము దూషణ పాలవుతుంది. మనము చేస్తున్న మరి మనం మాట్లాడకపోవచ్చేమో కానీ మనం చేస్తున్న పనులను బట్టి రాంగ్ డూయింగ్స్ నుంచి చేయవలసిన రీతిగా క్రియలు చేయకుండా సాతాను సమాజం వారి చేష్టలు మనం చేసినప్పుడు మన మాటలతో దూషించకపోయినా మన క్రియల ద్వారా దేవుని దూషణ పాలు మనం చేసినట్టుగా అవుతుందని. ఫర్ ఎగ్జాంపుల్, దావీదు ధర్మశాస్త్రం బాగా ఎరుగుంది, మరి ఆయన ఆజ్ఞలు చాలా చక్కగా ఎరుగుంది, కానీ ఆయన 2 ఆజ్ఞలు ఆయన తొలగిపోయినట్టు మనం చూస్తాం. ఒకటి అబద్ధంలాడాడు, రెండవది నరహత్య చేసినట్టు. ఆయన చేసిన పాపంలో కూడా విభజించవద్దు అని ఉంది.
అవన్నీ ఆయన జీవితంలో ఇంచుమించు 2-3 ఆజ్ఞలను మీరినట్టుగా మనం చూస్తున్నాం. అలాగూ ఆయన మీరినప్పుడు నాతాను ప్రవక్తను పంపించి దేవుడు చెప్పాడు, అనుజనులో నా నామం నీవు దూషణ పాలయ్యేటట్టు చేశావు, కానీ నీ పాపం దేవుడు పరిశీలిస్తున్నాడు, నువ్వు మరణించవు, కానీ నీకు పుట్టిన బిడ్డ నిశ్చయంగా చస్తాడని దేవుడు చెప్పాడు. కనుక ప్రియులారా, మన జీవితంలో ఈయన యూదుడు అని పేరు పెట్టుకున్న యూదుడు కాదు, సాతాను సమాజపు వాడని ఎట్లా రాయబడిందో మనం కూడా ఈనాడు క్రైస్తవులము, క్రీస్తును ఫాలో అవుతున్నాము, క్రీస్తు బిడ్డలమని పేరు పెట్టుకుంటూ ఉండగా మన జీవితంలోని మన యొక్క పద్ధతులను బట్టి, మన జీవిత విధానాన్ని బట్టి మన చెడు సాక్ష్యమే తెచ్చుకుంటున్నాం. మేము ఎలాంటివంట, క్రైస్తవులు కాకయే తాము క్రైస్తవమని చెప్పుకున్న వారు వలన నీకు కలుగుచిన దూషణ అని రాయబడింది. కనుక ప్రియులారా, ఒకవేళ పరీక్ష చేసుకుందాం మన జీవితంలో, ఆయన నామం దూషణ పాలయ్యే చేష్టలు నా జీవితంలో ఉన్నాయో. నేను పేరు పెట్టుకున్న క్రైస్తవురాన్నే కానీ తీరులో క్రైస్తవురాన్ని కామన్. వారు నన్ను ఎరుగుదమని చెప్పుదురు కానీ తమ క్రియల విషయంలో నన్ను ఎరగనట్టే ఉన్నారని దేవుడు మరి యోహాను పత్రికలో రాసినట్టుగా మనం కూడా అట్లా ఉన్నామేమో. ప్రభువా, దేని బట్టి అయినా నేను నిన్ను కలిగి ఉన్నట్టు అనుకుంటున్నాను, కానీ నేను జీవించే జీవితం ద్వారా మీ నామను దూషణ పాలు చేస్తున్నానేమో, అందుకే ఈ పాటను బోధిస్తున్నారేమో మనం పరీక్ష చేసుకోవాల్సిన అవసరమైంది. వీళ్ళు దూషిస్తారంట. అసలు దూషించేది ఇక్కడ స్వర్ణ సంఘంలో ఉన్న దేవుని బిడ్డలను వారు దూషిస్తున్నట్టుగా ఉంది. ఇంకా మరికొంత దూరం వెళ్ళి వాళ్ళు యేసు ప్రభునే దూషిస్తున్నట్టు దేవుని వాక్యంలో మనం చూస్తాం. డైరెక్ట్ గా యేసు ప్రభుని. ఈనాడు రాధా మనోహర్ దాస్ ఎత్తుకుంటే ఎవరిని దూషిస్తాడు? ఫస్ట్ క్రీస్తు బిడ్డలు, గొర్రె బిడ్డలు అంటాడు. ఆ తర్వాత యేసు ప్రభుని దూషిస్తాడు, బైబిల్ని దూషిస్తా ఉన్నాడు. ఆ తర్వాత నల్లట్ట పుస్తకం అంటాడు. రకరకాలుగా దూషిస్తున్నాడు. ఈ దినాల్లో వల్గర్ లాంగ్వేజ్ కూడా మాట్లాడుతున్నాడు. సన్యాసిగా కనిపిస్తూ వీటన్నిటిని మానుకున్నవాడుగా, ఏ భక్తి జీవితం ఆయనలో ఏమీ ఉండదు. ఆయన నోటిలో దూషణ అనేది మనం చూస్తున్నాం. యేసు ప్రభువును భౌతికంగా ఆయన చూసి శరీరీత ఆయనతో తిని త్రాగిన వాళ్ళు, ఆయన వాక్యం విన్నవాళ్ళు, సూచక్రియలన్నీ చూసిన వాళ్ళు డైరెక్ట్ గా ప్రభుని ఎలా దూషించారో గ్రంథంలోనే వ్రాయబడిన విషయం మనం చదువుదాము. ఇప్పుడు దేవుని వాక్యం నుండి యోహాను సువార్త 8వ అధ్యాయం 48వ వచనం చదువుతారా? యోహాను 8:48. అక్కడ దేవుని ఎలా దూషిస్తున్నారో వాళ్ళు మనం చూద్దాం. యోహాను సువార్త 8:48. అందుకు యూదులు, నీవు సమరయుడవును, దయ్యం పట్టిన వాడవును అని మేము చెప్పు మాట సరియే గదా అని ఆయనతో చెప్పగా, యేసు, నేను దయ్యం పట్టిన వాడను కాను, నా తండ్రిని ఘనపరచువాడను, మీరు నన్ను అవమానపరచుచున్నారు. నేను నా పుట్టుకలని ఏమని పిలువబడ్డాడు జ్ఞానుల చేత? యూదుల రాజుగా పుట్టిన వాడు ఎక్కడ ఉన్నాడు అని అంటే ఆ విషయాలు మనం చదువుతాను. యూదుల రాజు యూదుల్లో నుండే పుట్టాడు, రక్షణ యూదుల్లో నుండే వచ్చింది. ఎన్ని విషయాలు తెలుపబడినప్పటికీ కూడా వాళ్ళు ఏమంటున్నారు? నువ్వు సమరయుడవు. ఆయన సమరయుడా? శంకర జాతి వాడా? కాదు కదా ఆయన. నీవు సమరయుడవు. పైగా ఏమంటున్నాడు? దేవుని ఆత్మ, పరిశుద్ధాత్మ పావురం వల్లే ఆయన మీదకి దిగి వస్తే కదా ఈయన మాట వినండి అని శిష్యులతో కూడా ఆకాశవాణి పలికినప్పటికీ కూడా పర్పస్ఫుల్ గా, ఉద్దేశపూర్వకంగా ఆయన్ని క్వైట్ ఆపోజిట్ గా ఏమని మాట్లాడుతున్నావు? నీవు సమరయుడవు, నీవు దయ్యం పట్టిన వాడవు. మేము చెప్పిన మాట సరియే కదా, సరికాని మాట మాట్లాడుతున్నారు కానీ ఆయన దూషిస్తున్నారు. సమరయుడు అని, శంకర జాతి వాడవని, దయ్యం పట్టిన వాడవని అని అంటున్నారు. ఎంతగా డైరెక్ట్ గా ప్రభుని ఆనాడు యూదులు దూషించారు. ఈనాడు అన్యులు ఒకవేళ మత విద్వేషకులు మన మధ్య దూషిస్తున్నారేమో కానీ ఆనాడు సొంత ప్రజలే ఆయన దూషించిన వారుగా చూస్తున్నాం. అందుకు ప్రభు 49వ వచనంలో ఏమన్నాడు? మీరు నన్ను అవమానపరచుచున్నారని. డైరెక్ట్ గా దేవుని ప్రతినిధిగా, దేవుని చేత పంపబడిన వాడు మన ప్రభువైన యేసుక్రీస్తును అవమానపరిచారని.
మన జీవితం మన మాటల ద్వారా క్రీస్తుని కానీ క్రీస్తు బిడ్డలు కానీ అవమానపరిచి దూషించే మాటలు ఏమైనా మన జీవితంలో ఉన్నాయేమో పరీక్ష చేసుకుందాం. ప్రభు రాకడ కొరకు సిద్ధపడవలసిన వారంగా ఉన్నాం. ఎవరైనా మనసులోనైనా అలా అనుకుంటున్నామా? సరికాని మాటలను పలుకుతూ సరి అయిన మాట అని అమెండ్మెంట్లు ఎన్నో చెప్పుకొని నేను చెప్పింది కరెక్ట్, నేను అనింది కరెక్ట్, నేను చేసింది కరెక్ట్ అని అనుకుంటూ దేవుని పిల్లలను అవమానపరిచే జీవితం మనలో ఉందేమో. యూదులు కాకయే తాము యూదులమని చెప్పుకుంటున్నారు. వారు సాతాను సమాజమే కానీ వారు దూషించేవారు. కనుక యేసు ప్రభు దేవుని కుమారుని వారు దూషిస్తూ ఉన్నారు. 59వ వచనం చూడండి, అదే 8వ అధ్యాయంలో. కాబట్టి వారు ఆయన మీద రాళ్ళు రువ్వుటకు రాళ్ళు ఎత్తిరి గాని యేసు దాగి దేవాలయం నుండి బయటికి వెళ్ళిపోయాను. 4వ యేసు ప్రభును రాళ్ళు రువ్వి ఎత్తుతున్నారంట, చంపడానికి, రాళ్లతో చంపడానికి. విచారమందు పట్టబడిన స్త్రీని రాళ్ళు రువ్వి చంపడానికి అందరూ తలా ఒక రాయి వేశారు. కానీ యేసు ప్రభు ఆమెకు అడ్డు రాగా, మీలో పాపం చేయని వాడు ఎవరైనా రాయి వేయమంటే అప్పుడు ప్రతి ఒక్కడు ఆ రాళ్ళని కింద పడేసి వెళ్ళిపోయినట్టుగా ఉన్నారు. కానీ ఆనాడు యేసు ప్రభు రాతివేత దెబ్బలు తినాలని వారు ఆయన మీద రాళ్ళు రువ్వినట్టుగా మనం చూస్తున్నాం. దాక్కుని పోయాడంట, దేవాలయంలో నుండి ఆయన బయటికి వెళ్ళిపోయాడు. కనుక ప్రియులారా, ఇలాగూ యేసు ప్రభును డైరెక్ట్ గా దూషించేవాళ్ళు, అవమానపరిచేవాళ్ళు, యూదులంటే ఆయన చంపాలని ఎదురు చూసేవాళ్ళు, ఇలాంటి వారుగా మనం చూస్తున్నాం. కనుక ప్రియులారా, మన జీవితంలో యేసు ప్రభు విషయంలో దూషణ పాలై ఆయన చంపాలనే రకంగా కూడా మనం ప్రయత్నం చేస్తాము. యేసు ప్రభు శిష్యులలోనే ఒక శిష్యుడుగా ఉండి యేసు ప్రభుని చంపడానికి అప్పగించిన వాడు ఎవరండి? ఆయన పేరేంటి? ఇస్కరియోతే. మరి ఆయనను అప్పగించడానికి అడ్రస్ చెప్పాడు. నేను ఎవరి మీద ముద్దు పెడతాను, ఎవరిని ముద్దు పెడతాను అతడే ఆయన తీసుకుని వెళ్ళిపోండి అని చెప్పాడు. కనుక యూదులే, కానీ యూదుల రాజు అనే యేసు ప్రభుని చంపడానికి ప్రయత్నించిన వారుగా ఉన్నట్టు మన జీవితంలో కూడా యేసు ప్రభుని రేపొద్దున మనం ఏం చేస్తాము, శ్రమలో ఏం చేస్తాము, ఆయన కొరకు గర్వాపసిలుగా అయిపోతామా, బొంకుతామా? ఒకవేళ శ్రమ వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు వెనక్కి వెళ్ళిపోతామా? ఈరోజు అక్కడ మనకు పోస్ట్ లో రాయబడింది, చనిపోయిన వ్యక్తిని పాతి పెట్టడానికి వాళ్ళు మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయారంట. తమ యొక్క ఏ కులమో ఏమో తెలియదు, అక్కడికి వెళ్ళిపోయి మేము క్రిస్టియన్స్ కాదని అంటే అప్పుడు భూస్థాపన చేయడానికి వాళ్ళకు అవకాశం దొరికిందని. కనుక శ్రమ వచ్చినప్పుడు, సంకటం వచ్చినప్పుడు యేసు ప్రభు నేను ఎరగను, నేను క్రీస్తు బిడ్డను కాదులే, నేను మళ్ళీ వెనక్కి వచ్చేస్తున్నాను, గర్వాపసి అని అంటామా? కనుక కష్టమైన సిచ్యుయేషన్ వచ్చినప్పుడు మన జీవితంలో కూడా ఆయనను ఎలాగైనా మన జీవితంలో ఎరగము, మనము ఆయన బిడ్డలం కాదని మనం కూడా మన జీవితంలో క్రీస్తుని ఎరగని వారుగా చెప్పుకుంటున్నాము. కనుక యోహాను సువార్త 8వ అధ్యాయంలో కనుక యేసు ప్రభుని గురించి వాళ్ళు చేసిన అవమానం, మరి మాటలు అవన్నీ కూడా మనం విన్నాం. వీళ్ళు ఇంత మాత్రమే కాకుండా లూకాసు సువార్త 7వ అధ్యాయం 36వ వచనం చూడండి. లూకాసు సువార్త 7:36లో ఈ యూదులు ఎలా కనిపిస్తున్నారు? 7:36. పరిసయ్యులలో ఒకడు, బోధకుడా భోజనం చేయవలనని ఆయన అడిగాను. ఆయన ఆ పరిసయ్యుని ఇంటికి వెళ్ళి భోజన కాదు 34 నుంచి చదువుకుంది. 34 నుంచి. మనుష్య కుమారుడు తినుచును త్రాగుచును వచ్చెను గనుక మీరు ఇదిగో వీడు తిండిపోతును మద్యపానీయులు, సుంకరులకును పాపులకును స్నేహితుడను అనుచున్నారు. అయినను జ్ఞానమని దాని సంబంధులందరిని బట్టి తీర్పు పొందుననెను. పరిసయ్యులలో ఒకడు తనతో కూడా భోజనం. ఇక్కడ యేసు ప్రభువును వాళ్ళు ఏమంటున్నారు? యోహాను తినకుండా తాగకుండా వచ్చాడు కాబట్టి ఆయన ఏమన్నారంట? 33లో వీడు దయ్యం పట్టిన వాడు అని మీరు అన్నారు. మనిషి కుమారుడు అలా కాదు,
పాపులతో తిని త్రాగుతున్నాడు కాబట్టి ఏమన్నాడు, వీడు తిండిపోతును పైగా మద్యపాని అన్నాడు. తర్వాత సుంకరులకును పాపులకును స్నేహితుడని. కనుక నా మాటలు ఆయన్ని దూషించినట్లుగా దూషకులైన యూదుల్లాగా ఆయన ఎక్కువగా విమర్శిస్తూ వచ్చిన వారు ఇది యేసు ప్రభుని దుష్టుల సంగతిని చేయవాడుగా, మరి స్నేహితుడుగా, పాపుల స్నేహితుడుగా అని పిలిచారనమాట. కనుక ఇలాంటి క్యారెక్టర్ కలిగిన వాళ్ళు మరి అంటే యేసు ప్రభు కంటే వాళ్ళు చాలా పవిత్రులు అన్నట్లుగా వారు ఆయన ఎంత అపార్థం చేసి వారు మాట్లాడుకుంటున్నారు. అలాగూ ఉండడం మాత్రమే కాకుండా మొదటి తెస్సలోనిక పత్రికలో వారిని గురించి ఇంకొంచెం విపులంగా దేవుడు ఎలా వ్రాయించాడో చూడండి. యూదుల యొక్క క్యారెక్టర్ ఎలా ఉందో మొదటి తెస్సలోనిక పత్రిక 2వ అధ్యాయము 15-16 వచనాలు కలిపి ఉంది చూడండి. మొదటి తెస్సలోనిక పత్రిక 2వ అధ్యాయము. ఆ యూదులు తమ పాపములను ఎప్పుడు సంపూర్తి చేయుటకై ప్రభువైన యేసును ప్రవక్తలను చంపి మమ్మల్ని హింసించి అన్యజనులు రక్షణ పొందుటకై వారితో మేము మాట్లాడకుండా మమ్మల్ని ఆటంకపరచుచు దేవునికి ఇష్టలు కాని వారును మనుష్యులకందరికీ విరోధులునై ఉన్నారు. దేవుని ఉగ్రత తుదముట్ట వారి మీదికి వచ్చెను. ఇక్కడ ఏమని రాస్తున్నాడు దేవుడు? ఈ యొక్క 15-16 వచనాల్లో ఆ యూదులు తమ పాపను ఎల్లప్పుడూ సంపూర్తి చేయొచ్చు. పాపాన్ని మొదలు పెట్టారు, కొనసాగిస్తూ ఉన్నారు, జరిగిస్తూనే ఉన్నారు. ఎప్పటిదాకా జరిగిస్తారంట? సంపూర్తి చేస్తారంట. పాపం ఒకటి ఆరంభిస్తే ఒకటికి ఒకడు అట్లాగా ఎన్నో పాపాలు ఒకవేళ వాళ్ళ మనసుకు వచ్చినా కానీ వాటిని సంపూర్తి చేసేవారుగా ఉన్నారు. యూదుల పాపం సంపూర్ణమైనట్టు అని మనం చూస్తున్నాం. యూదులను దేవుడు బబులోని చెరకు పంపించాడు, అష్షూరీయులను కూడా అష్షూరు చెరకు ఇశ్రాయేలును పంపించాడు. ఎప్పుడు పంపించాడంటే వారి పాపము పరిపూర్ణమైనది. కనుక ప్రియులరా, మనం కూడా మానకుండా పాపం చేస్తున్నామా? పరిపూర్ణమయ్యే వరకు మనము మానుకోమా పాపాలని? పడిపోయిన దాంట్లోనే ఇంకా అలాగే కొనసాగుతున్నామా? అప్పటికప్పుడు ఒప్పుకొని మారు మనసు లేకుండా ఉన్నామా? పాపంని కంటిన్యూ చేస్తామా? దేవుని కొలత ఎంత ఉందో నాకు తెలియదు. పాపాన్ని సంపూర్తి అయ్యే వరకు చేస్తూనే ఉంటారు. దాని ద్వారా వచ్చే ఫలితం ఏంటంట? వాళ్ళు చేసిన పాపాలు ముఖ్యంగా ఏంటి? యేసును ప్రవక్తను చంపి మమ్మును హింసించి, అంటే సంఘస్థులను ఇక్కడ తెస్సలోనిక సంఘాన్ని వాళ్ళు హింసించారు. అన్యజనుల రక్షణ పొందుటకై వారితో మేము మాట్లాడకుండా మమ్మను ఆటంకపరచుచు దేవునికి ఇష్టలు కాని వారును మనుషులందరికీ విరోధులనై ఉన్నారు. తెస్సలోనికలో దేవుని బిడ్డలు పనిచేస్తుంటే పౌలు మిగతా వాళ్ళు అలాంటి బిడ్డలకు కూడా మరి విరోధులుగా ఉన్నారు. అన్యులతో వాళ్ళు మాట్లాడకుండా చేస్తున్నారు, మీటింగ్ జరగకుండా ఆటంకపరుస్తున్న వారుగా మనం చూస్తున్నాం. ఇలాంటి వారు ఎవరంట? మనుషులందరికీ విరోధులై ఉన్నారు, దేవునికి ఇష్టలే కారంట. మన జీవితం మనుషులకి ఎట్లా ఉన్నారో మనుషులే చెప్పాలి, కానీ దేవునికి కూడా ఇష్టలు కాని వారంగా మనం ఉన్నాము. వాళ్ళు యూదులాగా లేరు, మనం క్రైస్తవులము క్రీస్తులాగా లేకుండా ఉన్నాము. దేవునికి అయిష్ట ఏంటి? ఎవరు దేవునికి ఇష్టలు? విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండట అసాధ్యం అని మరి మనము 6వ అధ్యాయం హెబ్రీ పత్రికలో మనం చూస్తాం. కనుక విశ్వాసముతో ఎంటర్ అయ్యాము ఆత్మీయ జీవితంలో. కంటిన్యూగా విశ్వాసం కలిగి ఉన్నామా? నీతిమంతుడు విశ్వాసం మూలముగా జీవించును. విశ్వాసం మూలంగా రక్షించబడ్డాము. కంటిన్యూస్ టెన్స్ లో విశ్వాసాన్ని మనం కొనసాగిస్తున్నాము. విశ్వాసము చాలా సార్లు దిగజారిపోయినట్టు, మొదటి విశ్వాసాన్ని వదులుకున్నట్టుగా కూడా మనం ఉన్నాం. 8వ అధ్యాయంలో అపొస్తలుల కార్యం 8వ అధ్యాయంలో గారడి సీమోను అందరిలాగా వాడు కూడా పేతురు దగ్గర వాక్యం విన్నాడు, మరి బాప్తిసం కూడా తీసుకున్నాడు, ఫిలిప్పుని ఎడబాయకుండా వెంటాడుతున్నాడు, ఎక్కడికి పోతే అక్కడికి పోతున్నాడు, ఆశ్చర్యక్రియలన్నీ చూస్తున్నాడు. తుదకు ఆయన ఎవరి మీద చేతి నుంచి ప్రార్థన చేస్తారో వాళ్ళ మీద పరిశుద్ధాత్మ దిగి వచ్చేట కూడా చూశాడు.
చూసి నమ్ముకున్న వ్యక్తే, బాప్తిజం తీసుకున్న వ్యక్తే ద్రవ్యం ఆయన ఎదుటి పెట్టి ఏమంటున్నాడు, ఎవరికి ఈ ద్రవ్యం తీసుకొని ఎవరి కొరకు నేను ఎవరి మీద చేతులుంచి ప్రార్థన చేస్తే పరిశుద్ధాత్మ దిగి వచ్చినట్లుగా నాకు అధికారం ఇమ్మంటున్నాడు. అధికార దాహం, డబ్బిచ్చే అధికార దాహం, బాసిజం, అధికారిగా ఉండాలని ఆయన కోరుకున్నాడు. వెంటనే పేతురు ఏమన్నాడండి, ఎలాగో ఆయనతో మాట్లాడు కటువుగా ఏమన్నాడు, నీ ద్రవ్యము నీతో కూడా నశించును. కనుక యేసు ప్రభు రక్షించుటకే వచ్చాడు, ఉగ్రత పాలవ్వడానికి ఆయన రాలేదు. కానీ రక్షణ సువార్త విని, వాక్యం విని, అపొస్తలుల యొక్క సూచక్రియలని చూస్తూ, దేవుని కార్యాలు చూస్తూ కూడా ద్రవ్యాన్ని ప్రేమించాడు. కానీ మరి ఆ ద్రవ్యము ద్వారా ఎంత ఖర్చు పెట్టాడో మళ్ళీ అంత సంపాదించాలని అనుకుంటాడు కదా. కనుక ద్రవ్యం కొరకు ఈ లోకంలో ఆ లోకంలో ఆయన జీవించాలని ఇష్టపడినట్టుగా అధికారంనే కోరుకున్న వ్యక్తిగా మనం చూస్తున్నాం. కనుక మన జీవితంలో కూడా ప్రియులారా, ప్రభువుకి ఇష్టలుగా మనం జీవించకుండా, విశ్వాసంతో మన జీవితాన్ని కొనసాగించకుండా, చాలా మంది పెద్ద పెద్ద రాజులు, పెద్ద పెద్ద భక్తులు కూడా విశ్వాసాన్ని ఆఫ్లేట్ ఈ దినాల్లో కూడా విడిచిపెట్టి లోకాన్ని స్నేహించి, శరీరాన్ని ప్రేమించి, లోకస్తులను ప్రేమించిన వాళ్ళ ఎండింగ్ సరిగా లేనట్టు మనం చూస్తూ ఉండగా మనం కూడా దేవునికి ఇష్టలు కాకుండా ఉన్నామా? అనుదిన విశ్వాసం లేదా? గతంలో విశ్వాసం ఉన్నింది, విశ్వాసమే మన విజయం అని దేవుని వాక్యంలో రాయబడింది. కానీ ఇప్పటికిప్పటికి మరి కలుగుతున్న విషయాలు, వింటున్న విషయాలు, చూస్తున్న విషయాలు, వీటన్నిటిని బట్టి ఒకవేళ విశ్వాసంలో కంటిన్యూస్ గా మనం ముందుకు సాగలేకపోతున్నామేమో. మనుషులకు విరోధం ఉంటే పర్వాలేదు, దేవునికి విరోధం అయితే ఎట్లా? కనుక ప్రియులారా, మరి మన జీవితంలో కార్య ఆరంభం బాగానే ఉంది కానీ కార్య అంతం ఎలా ఉంది? ఇలాంటి వాళ్ళు పాపమును ఆపకుండా జరిగిస్తూ సంపూర్తి చేసుకుంటూ మన కొలతలను సంపూర్తి చేసుకుంటా ఉన్నట్లయితే దేవుని ఉగ్రత తుదముట్ట వారి మీదకి వచ్చనని మాట చూస్తున్నాం. యూదుల నుండి పొందిన యేసు ప్రభు వచ్చాడు, రక్షకుడు, రక్షణ పొందుకోలేదు కానీ వారు ఉగ్రత పొందుకున్నారు. తుదముట్ట ఎంత వరకు చేయాలనుకున్నారు అంతవరకు చేయనిచ్చాడు కూడా దేవుడు. ఫుల్ ఎక్స్టెంట్ లో వాళ్ళని క్షమిస్తూనే ఉన్నాడు, తన దీర్ఘశాంతముని చూపిస్తూనే వచ్చాడు. కానీ వాళ్ళు ఉగ్రతనే పొందుకున్నారు కానీ ఏనాడు మారు మనసు పొందలేదు. మన జీవితంలో కూడా ఒకవేళ పాపమును సంపూర్తి చేస్తున్నామా, పాపమును మానుకుంటున్నామా? పాపమును మానలేని కన్నులని కూడా రాయబడింది. పాపను మానలేని నోరేమో, పాపాన్ని మానలేని చేతులేమో, పాపాన్ని మానలేని ఆలోచనలేమో. దేనికి ఎవరు ఏ పొద ఎవరిని అణచివేస్తాందో తెలియదు, ఏ పాత పాపం కంటిన్యూస్ గా జరిగిస్తున్నారో తెలియదు. వాటి ద్వారా దేవుని ఉగ్రత అంట. కనుక ప్రియులారా, ఇది యూదుల యొక్క చరిత్ర. అలాగూ ఇట్లాంటి యూదుల సమాజపు వారి వలన నీకు కలుగుతున్న దూషాన్ని నేను ఎరుగుదును. నీకు ఇంకా శ్రమలు ఉన్నాయి, వీళ్ళు పాపాన్ని మానేవాళ్ళు కాదు, శ్రమ నీకు కలుగుతుందని ఆనాడు స్మరణ సంఘస్థులతో దేవుడు చెప్పాడు. పిల్లరా, మరి ఇట్లాంటి యూదుడే ఇతడు కూడా మన పాఠ్య భాగంలో 8వ అధ్యాయము అపొస్తలుల కార్యంలో మనం చూస్తున్నాం. ఇతడు కూడా అలాంటి యూదుడుగానే ఉన్నాడు. కానీ అలాంటి యూదుని విషయంలో మనం ఏం చదువుతున్నాం? దేవుడు ఎందుకు యుగాంతమందున మనకు బుద్ధి కలుగుటకై ఈ వ్యక్తిని గురించి దేవుడు రాయించాడు. ఈ వ్యక్తి ద్వారా మనకు దేవుడు ఇవ్వనై ఉన్న ఆ యొక్క హెచ్చరికలు ఏంటో మనం చూద్దాం. ఇలాంటి వాడు గారడివాడని 6వ వచనంలో రాయబడింది. ఇప్పుడు మళ్ళీ మూల పాఠానికి మనం వద్దాం. 13వ అధ్యాయము 6వ వచనానికి. అపొస్తలుల కార్యములు. ఇతడు అబద్ధ ప్రవక్త అంట. ముందు గారడివాడు, రెండవది అతడు అబద్ధ ప్రవక్త. పేరు కూడా ఆయనకి ఏం పేరు? అబద్ధపు ప్రవక్త. అబద్ధములు ఆడువాడుగా ఉన్నాడు. అబద్ధ ప్రవక్త లేక నేచర్. దేవుడు మత్తయి సువార్తలో ఏమని రాయించాడో చూడండి. మత్తయి సువార్త 7వ అధ్యాయము 15వ వచనం తీసిన వాళ్ళు ఎవరైనా చదవండి నాన్న. మత్తయి సువార్త
7వ అధ్యాయము 15వ వచనం. అబద్ధ ప్రవక్తలను గురించి జాగ్రత్త పడుడి. వారు ఉమ్, గొర్రెల చర్మములు వేసుకుని మీ యొద్దకు వత్తురు కాని లోపల ఉమ్, వారు క్రూరమైన తోడేళ్లు. ఉమ్. అబద్ధ ప్రవక్తల గురించి జాగ్రత్త. వారు గొర్రె చర్మాలు వేసుకుంటారు, మీ దగ్గరకు వస్తారు, కానీ వారు ఎలాంటి తోడేళ్ళు? క్రూరమైన తోడేళ్ళు. దేవుడు ఆయన ఈ లోకంలో ఉన్నప్పుడే ఆయన చెప్పాడు కదా, తన సేవా ప్రారంభంలోనే ఇవన్నీ ఆయన చెప్పినట్టు మనం చూస్తున్నాం. మరి మత్తయి సువార్త 7వ అధ్యాయం అంటే ఎక్కడ కూర్చొని ఆయన చెప్పిన ప్రసంగం అది? 5వ అధ్యాయము, 6వ అధ్యాయము, 7వ అధ్యాయం, కొండ మీద 3 అధ్యాయాలు ఎక్కడ కొండ మీద ఆయన చేసిన ప్రసంగం. అంటే ప్రారంభంలోనే, సేవా ప్రారంభంలోనే ఆయన చెప్పిన మాటల్లో అబద్ధ ప్రవక్తల గురించి జాగ్రత్త పడండి. మరి మనకేంటి పాఠం ఇందులో? మనం ప్రవక్తలము, దేవుని వాక్యం చెప్తున్నాము, సేవకులము, సేవకురాండ్రము అనుకుంటూ క్రూరమైన తేడోళ్ళుగా ఉన్నాము. మేకల్లాగానే, గొర్రెల్లాగానే కనిపిస్తున్నాం, సాధువైన వారి వలె కనిపిస్తున్నాం, క్రైస్తవ నామధేయులమై ఉన్నాం, బైబిల్ చదువుతున్నాం, పట్టుకుంటున్నాం, ఆరాధనకు వస్తున్నాం, స్తుతులు చెల్లిస్తూ ఉన్నాము, మేక స్వభావమే ఉన్నట్టు ప్రదర్శిస్తూనే ఉన్నాము. కానీ లోపల లోపల హృదయము లోపల అంతరంగములో ఎలా ఉంది మన జీవితం? క్రూరమైన తోడేళ్ళ. వారు ఏం చేస్తున్నారు? తోడేళ్ళు వారు 17వ వచనం, అలాగనే ప్రతి మంచి చెట్టు మంచి ఫలములు ఫలించును, పనికి మారిన చెట్టు కాని ఫలమును ఫలించు. మనం మంచి చెట్లలాగా కనబడుతున్నాం, కానీ మనం కాసే ఫలాలను బట్టి మన సంగతి మనకు తెలుస్తుందని దేవుడు చెప్తున్నాడు. ఒకవేళ మంచి ఫలాలను ఫలిస్తున్నామా? దేవుడు యూదావనమును కోరుకున్నాడంట, త్రవ్వాడంట, రాళ్ళు ఏరి పారేశాడంట, వారి చుట్టూ కంచె వేశాడంట, మంచి సారం ఇచ్చాడంట, అన్ని చేశాడు. కానీ పండ్లు కాయవలసినప్పుడు చూస్తే అది కారు ద్రాక్షలు కాచిన రాయబడింది. యూదా వనం ఆయనకి ఇష్టమైన వనం, అది ఆయన తోట, దేవుని తోట అని అనుకున్నాడు దేవుడు. కానీ ఫలములు చేదు, పండ్లు కారు ద్రాక్షలు మనం కాస్తున్నామేమో. ఒకవేళ అబద్ధపు మరి క్రైస్తవుల్లాగా మనం కూడా ఉన్నామేమో. మన జీవితం అబద్ధంగా కనిపిస్తుందేమో. నిజ స్వరూపం మరి దేవునికి అర్థమయ్యే పరిస్థితిలో ఉందేమో. మనం ఎలా ఉంటామంట? 21వ వచనంలో చూడండి, మళ్ళీ అక్కడే 7వ అధ్యాయంలో 21లో, ప్రభువా అని నన్ను పిలిచి ప్రతివాడు పరలోక రాజ్యంలో ప్రవేశింపడు, గాని పరలోకమందున నా తండ్రి చిత్త ప్రకారం చేయువాడే ప్రవేశించునని దేవుడు చెప్తున్నాడు అన్నమాట. ఇందులో ఎంతమంది ఉంటారంట? అనేకులు ఉంటారని దేవుడు చెప్తున్నాడు. ప్రభువా అనేవాళ్ళు అనేకులు ఉంటారని. వాళ్ళు మరి దేవుని కార్యాలు ఎన్నో చేస్తారంట, ప్రవచిస్తారంట, దయ్యాలను వెళ్ళగొడతారంట, అనేకమైన అద్భుతములు కూడా చేస్తారంట. ఇంత డీపెస్ట్ డిసైపుల్స్ ఆఫ్ గాడ్ లాగా కనిపించి కూడా అనేకులు దేవుడు మీరెవరో నేను ఎరగని అంటారని, మీరందరూ అబద్ధ ప్రవక్తల్లాగా కనిపిస్తున్నారని దేవుడు చెప్తుంటే, మనలో అబద్ధమును ప్రేమించి దాన్ని జరిగించేవాడు పరలోక రాజ్యంలో నిషిద్ధమైన వాటిని జరిగించేవాడు ఎవరు కూడా ప్రవేశించరని దేవుడు చెప్తున్నాడు. అయ్యా మాకు తలుపు తీయమని అంటే మీరెవరో నాకు తెలియదని. ఒకవేళ మన జీవితంలో అబద్ధపు క్రైస్తవ జీవితం ఉందో, ఒకవేళ పైకి గొర్రెల్లాగా కనిపిస్తూ లోపల క్రూరమైన విషయాలు మనం పెట్టుకొని ఉన్నాము, మరి వీటి విషయంలో దేవుడు మనం హెచ్చరిస్తూ ఉండగా, మరి అలాంటి వారుగా అబద్ధ ప్రవక్తలను గురించి మీరు జాగ్రత్తగా ఉండండి అన్నాడు. అట్లయితే ఇక్కడ మన పాఠ్య భాగంలో బర్యేసు అనే ఇతడు యూదుడు, గారడీవాడు, బాప్తిసం తీసుకున్న మరి పేతురును విడవక వెంబడిస్తున్న అయూదుని వలె మరి మన జీవితాలు ఇలాగా ఉన్నాయా? మరి మనం జ్ఞాపం చేసుకున్నాం కనుక ఒక యూదుని వారు చూశారంట. ఇతడు ఎక్కడున్నాడు? 8వ వచనంలో మనం చదువుతాం. ఇప్పుడు మళ్ళీ అపోస్తుల కార్యములు 13వ అధ్యాయంలోనికి మనం వద్దాం. అతడు ఎక్కడ ఉన్నాడు? ఆయన అయితే 8వ వచనం, అయితే ఎలుమ అధిపతిని 7 నుంచి, అతడు వివేకము గలవాడైన సెర్గి పౌలు అను అధిపతి యొద్ద ఉండేది. అధిపతి అంటే ఈయన ఒక గవర్నర్,
పెద్ద అధికారి సెర్గి పౌలు. ఆ సెర్గి పౌలుకు వివేకము గలవాడు అని రాయబడింది. ఆయన వివేకం కలిగిన వాడే గాని ఆయన కింద ఉన్న ఈ ఎలుమకు లేదా ఈ బరియేసుకు మరి అతడికి వివేకం లేనివాడుగా ఉన్నాడు. 7:21 మార్క్స్ వార్త మనకు తెలుసుకోదు. 7:21లో ఏమని రాయబడింది? ఒక పట్టి రాయబడింది. ఏంటి? మనుషుల హృదయంలో నుండి ఇవన్నీ చెడ్డవన్నీ వస్తాయని 13 క్యారెక్టర్స్ రాయబడింది. దానిలో ఏంటి లాస్ట్ బట్ వన్ ఏమని చెప్పండి? అవివేకము, అహంభావమును ఇవన్నీ హృదయం నుండి వస్తుంది. ఇతడు వివేకి కాడు అంటే అవివేకం అనేది పాపాల లిస్టులో అదొక లిస్టు. వివేకము లేనివాడు, పరిశుద్ధమైన తెలివి లేనివాడుగా ఉన్నాడు. యూదుడే గాని సాతాన సమాజపాడుగా ఉన్నాడు. అధిపతి దగ్గర ఉన్నాడు. అధిపతి దగ్గర ఎంత వివేకం నేర్చుకొని ఉండవచ్చు ఇతడు. పరలోక వివేకం, తెలివితేటలు ఆయన ప్రేమించిన వాడుగా మరి మనకు కనిపించట్లేదు. కనుక అధిపతి మంచివాడే. ఆయన విని దేవుని వాక్యాన్ని పౌలు ద్వారా విని ఆయన మారుమనసు పొందడానికి, దేవుని యొద్ద విశ్వాసం ఉంచడానికి ప్రయత్నం చేశాడు. సమాజ మందిరంలో వీరు వాక్యం చెప్తూ ఉండగా ఒకవేళ అధిపతి సమాజ మందిరానికి వెళ్ళినట్టు కనిపించట్లేదు, కానీ ఆ తర్వాత ఆయన పిలిపించుకున్నాడు తన దగ్గరికి. అదే మాట మనం చదువుతాం 7వ వచనం చదువుతాను చూడండి. అతడు వివేకము గలవాడిన సెర్గి పౌలు అను అధిపతి యొద్ద ఉండేది. అతడు బర్నబాను సౌలుని పిలిపించి దేవుని వాక్యమును వినగోరని. అధికారులు అలా పిలిపించుకొని వినేవాళ్ళు ఉన్నారండి. ఎంత మరి వివేకం కలిగిన వాడే, దైవ వివేకం కలిగిన వాడే పిలిపించుకొని వినాలని కోరుకున్నట్లుగా చూస్తున్నాం. అదే పనిగా దేవుని బిడ్డలను పిలిపించి వాక్యం వినగోరితే ఇతడు ఏం చేస్తున్నాడు? ఈ బరియేసు ఏం చేశాడు? 8వ వచనం. అయితే ఎలుమ అధిపతిని విశ్వాసము నుండి తొలగింపవలనని యత్నము చేసి వారిని ఎదిరించను. పిలిపించుకొని ఆయన వింటూ ఉండగా వారిని ఎదిరించాడండి. అవును, ప్రవక్తలను చంపిన వారు ఈ యూదులు దేవుని బిడ్డలను ఎదిరించేవారు. దేవుని వాక్యం ఎవరికైనా చెప్తూ ఉంటే ఎదిరించే వాళ్ళుగా, వాళ్ళని విశ్వాసం నుండి తప్పించే వాళ్ళుగా, పాపాన్ని సంపూర్తి చేసే యూదుడుగానే ఇతడు కనిపిస్తున్నట్టుగా చూస్తుంది. ఎదిరిస్తూ ఉన్నాడు. అధిపతి మీద భక్తి అన్న ఉందా? వినగోరుతున్న వాడిని విననీయకుండా ఎదిరిస్తున్నవాడుగా మనం చూస్తున్నాం. ఈనాడు దేవుని పిల్లలకి ఎంత వ్యతిరేకం ఉంది. మన యొక్క మెసేజెస్ కొన్ని వస్తున్నాయి, ప్రార్థన మెసేజెస్, ఆ పోస్టులు చేస్తున్నారు. ప్రతిదీ అరెస్ట్, ప్రతి కూడా మరి జైలుకి పంపడమే, ఇంటరాగేషన్లు అంటున్నారు. ఫలానా చట్టం కింద వీళ్ళు నేరానికి పాత్రులని చెప్తున్నారు. పురుషులనే కాదండి, స్త్రీలు ఈనాడు 5 మందిని గురించి పేర్లు కూడా పెట్టి 5 మందిని కూడా జైల్లో వేస్తున్నారు. కనుక ప్రియులారా, ఎదిరించే వారు ఆనాడు కనిపిస్తున్నారు, ఈనాడు మరీ ఎక్కువ రీతిగా అంతటా అందరూ మారవలసిన దేవుడు చెప్తే అందరూ అంతటా జైళ్లకు పంపించే వాళ్ళుగా ఉన్నారు. మరి ఎదిరిస్తూ ఉన్నట్టుగా మనం చూస్తున్నాము. అతని పేరుకు గాడివాడని అర్థమని ఎలుమను గురించి చెప్పబడింది. 9వ వచనంలో ఏమని రాబడింది? అందుకు పౌలు అనబడిన సౌలు పరిశుద్ధాత్మతో నిండిన వాడే అతను తేరి చూచి సమస్త కపటంతోనూ సమస్త దుర్మార్గముతోనూ నిండినవాడా. ఏమని సంబోధిస్తున్నాడు? పరిశుద్ధాత్మతో నిండే ఆయన ఆ గుండెలో మండిపోతున్నాడు. ఏమని? సమస్త కపటముతో. యూదుల క్యారెక్టర్ చూడండి, సమస్త కపటం ఉందంట, సమస్త దుర్మార్గం ఉందంట, దాంతో నిండుకొని పోయావు నువ్వు అని అంటూ కొంచెం కూడా తక్కువ లేదు, నిండుకొని ఉన్నావు. అపవాది కుమారుడా. బరియేసు అంటే ఏమని చెప్పుకున్నాం మనం? బరియేసు అంటే యేసు కుమారుడా, యేసు కుమారుడా కదా. ఆ పని మనం ఒప్పుకున్న వారందరము ఆయన పిల్లలయ్యే అధికారం దేవుడు మనకి ఇచ్చాడు. డైరెక్ట్ గా దేవుని కుమారులుగా మనం పిలువబడుతున్నాం. కానీ గుట్టంతా విప్పి చెప్తున్నాడు ఏమని? అపవాది కుమారుడా, సమస్త నీతికి విరోధి,
నీవు ప్రభు యొక్క తిన్నని మార్గం చెడగొట్టడం మానవా. పరిశుద్ధాత్మతో నిండినప్పుడు ఆయన జీవితం అంతా స్కానింగ్ లాగా దేవుడు ఆయన చూపించాడు. నీలో కొంచెం కాదు, సమస్తం సమస్తం 3 సార్లు ఆ మాట ఉంది. సమస్త కపటం నీలో ఉంది, సమస్త దుర్మార్గం నీలో ఉంది, నిండుకొని ఉన్నావు. తర్వాత అపవాది కుమారుడు, సమస్త నీతికి నీవు విరోధివి. నీవు ప్రభు యొక్క తిన్నని మార్గం, తిన్నని మార్గం. ప్రభు మార్గం ఎలాంటిది? వంకర మార్గం సాతానుది కదా, సర్ప సంతానముది. కానీ నీవు వంకర మార్గంలో ఉన్నావు. దేవుని మార్గం తిన్ననిది, అది జీవ మార్గం, అది మంచి మార్గం అని రాయబడింది. నడువుడి ఇదే త్రోవను, శబ్దం మీకు వినబడునని. ఆయనలో వంకర లేదు, ఆయనలో కపటం లేదు. ఆ వంకర మార్గం కాదు, అది తిన్నని మార్గమును చెడగొడుతున్నాడు. తిన్నని మార్గం, తిన్నని మార్గంలోకి వస్తున్న ఆ యొక్క అధిపతిని సెగ్గిపోలను విశ్వాసం నుండి తప్పిస్తున్నాడు అని మనం వింటున్నాం. మనకు మన జీవితాలు ఇతరులకు తిన్ననుగా కనిపిస్తున్నాయా, వంకర మార్గంలో కనిపిస్తున్నాయా? దేవుని బిడ్డలకు దేవునికే వంకర మార్గంలో మనం ఉన్నామా? అందుకే బాప్తిజం ఇస్తున్న యోహాను ఏమన్నాడు? అక్కడికి వచ్చిన జనులందరి విషయంలో ఏమన్నాడు ఆయన? అని పడి వంకర మార్గం అనుసరించేవాడు ఘట సర్పము పిల్లలారా అన్నట్టు డైరెక్ట్ గా రాబో ఉగ్రత నుండి తప్పించుకుంటకు మీకు బుద్ధి నేర్పిన వాడెవరని. రాబో ఉగ్రత నరకంలో ఎంత మనం అనుభవించే వాళ్ళు. ఉగ్రత పాత్రలు అవడానికి మనం నియమించలేదు, కానీ ఉగ్రతను ఫలితంగా పొందబోచున్న ఇతని విషయంలో దేవుడు చెప్తున్నాడు. ఒకరిని గురించి దేవుడు చెప్తూ ఉండగా మరొకరుగా ఉన్న మనము, మన జీవితంలో ఇలాంటి జీవితం ఉందా? దేంతో నిండుకొని ఉన్నాం? హృదయం నిండిన దాన్ని బట్టే నోరు మాట్లాడుతుందని దేవుడు చెప్తూ ఉండగా మన హృదయంలో మరి ఏ వంకరతనం ఉందో, ఏ చెడు మార్గం ఉందో, కొంచెం ఉందేమో ఎంత నిండుకోలేదులే అని అనుకుంటామేమో. పాపం వెంబడి పాపం, అది వదలదు. మనం వదులుకున్నది వదలదు. అలవాటు పడిన ప్రాణాలు అయిపోతాయి. కాబట్టి ఒకవేళ దేనితో మనం నిండుకొని ఉన్నాము, ఏ దుర్మార్గము, ఏ అవినీతో, ఏ యొక్క కపటము మన జీవితంలో దూషించమేమో. కానీ మన జీవితంలో ఇన్వర్డ్ మన హార్ట్ ఎలా ఉంది? మనలో కపటం ఉందా? యోబు చెప్తున్నాడు, నేను అబద్ధం ఆడటం లేదు అని ఎంత ధైర్యంగా చెప్తున్నాడు. నా నోట్లో కపటం లేదు అని అన్నాడు. నేను యథార్థవంతుడును అని చెప్తున్నాడు. దేవుడే చెప్పి ఉన్నాడు, నా నాలుకతో నేను కపటమును ఉచ్చరించడం లేదు, నా నాలుక అబద్ధం ఆడటం లేదు అని ఆయన కన్ను గురించి ఎంత పెద్ద సాక్ష్యం ఇచ్చుకున్నాడు. మన జీవితంలో కొంచెమైనా కపటం ఉందా? యథార్థహీనత ఉందా? యథార్థతను వ్యత్యాసపరిచి మనం చెప్తున్నామా? ధర్మశాస్త్రంలో కూడా మనం చదువుతాం కదా, లేని వాటిని పుట్టిస్తున్నామా? లేని వార్త పలకకూడదు అని దేవుడు చెప్తుంది. ఒకవేళ కించిత్ పాపమైన మన జీవితంలో ఉన్నట్టయితే దేవుని యొక్క అద్దంలో మనం చూసుకున్నప్పుడు, ప్రభువా నేను దేంతో నింపబడ్డాను? ఆత్మతో నింపబడి ఉండాలని దేవుడు చెప్పాడు. కానీ ఇతనిలో సంపూర్ణంగా సమస్తము పాపంతో నిండుకొని ఉన్నదని చెప్తూ గద్దిస్తూ ఏమన్నాడంటే, ప్రభువు తన చెయ్యి మీద ఎత్తి ఉన్నాడు. పాపం మానవా, నువ్వు మానకుండా చేస్తున్నావా? పాపము ఫుల్ స్టాప్ పెట్టలేదా? సంపూర్తి కావాలనా? నీ పాపం సంపూర్తి అయితే నీకు వచ్చేది ఉగ్రతే అని దేవుడు చెప్తూ, మానుకోవా నీవు? నీ చేష్టలో మానవా అని చెప్తాను. మానక పాపం చేస్తూ ఉన్న అతడు విషయంలో దేవుడు అన్నాడు, ఇదిగో దేవుడు నీ మీద తన చెయ్యి ఎత్తి ఉన్నాడు అన్నమాట. నిజంగా యేసు ప్రభువు తన చేతులతో చేసిన కార్యాలు బైబిల్ ఎన్నో ఉన్నాయి. మార్క్స్ వార్త 1వ అధ్యాయంలోనే ఏమని రాయబడింది? కుష్ఠరోగి
అన్నాడంట 2వ అధ్యాయంలోనే అక్కడ. ఏమని? కుష్ఠరోగి వచ్చి, ప్రభువా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయండి అని అడిగి, ప్రభు అన్నాడు ఆయన కనికరించి చెయ్యితో ముట్టి, నాకు ఇష్టమే శుద్ధుడు కమ్మన్నాడు. ఆయన చెయ్యి మరి కుష్ఠరోగిని తాకినప్పుడు, ఆయన తన చెయ్యిని చాపినప్పుడు మరి మేలు కలిగింది. వెంటనే కుష్ఠరోగి హీలైనట్టు మనం చూస్తున్నాం. ఆయన చేతులెత్తి ఆశీర్వదించినప్పుడు 5 రొట్టెలు 2 చిన్న చేపలు ఎలాగ ఆశీర్వదించబడ్డాయేమో తెలుసు కదా. స్త్రీలు కాకుండా పురుషులే ఎంతమంది 5,000 మంది తినగా 12 గంపలు మిగిలినట్టుగా పిల్లరా. ఆయన చెయ్యి ఎత్తితే చిన్నపిల్లలను ఆశీర్వదించి ముద్దాడినట్టుగా మనం చూస్తాం. ఆయన చేతి ద్వారా ఎంతమందిని ముట్టి స్వస్థపరిచాడో మనకు తెలుసుకున్నాడు. చివరికి ఆయన శిలువలో చేయి ఎత్తితే 2 చేతులు ఎత్తితే ఏమైంది? చాచిన 2 బాహువులు మేకులతో కొట్టబడినప్పుడు సదా ఆ చేతులతో ఆయన శపించలేదు. ఆయన మరి ఏదైనా మరి తీర్పులు ప్రకటించలేదు. 2 చేతులు ఎత్తినప్పుడు ఆయన దేహంలో నా రక్తాన్నంతా కార్చినట్టు మనం చూస్తాం. తండ్రి వీరేమి చేయించున్నారు, వీరెదురు కంటే వీరిని క్షమించమని తన నోటారు ఆయన దీవెన మాట పలికినట్టుగా, క్షమాపణ మాట పలికినట్టుగా మనం చూస్తాం. సేవలో చేతులు మాత్రమే చాచలేదు, తన కాళ్ళు చాచాడు. బారుగా తను తాను సిలువను మోసి సిలువను మరి మరి కొనొచ్చు 3 సార్లు కింద పడినట్టు కూడా మనం లేఖనంలో చెప్పబడుతుంది. ఆ ప్రభు తన దేహం అంతటిని మన కొరకు చాచుకున్నవాడుగా, ఒకవేళ ఆయన నీళ్ళ వలె పారవేయబడ్డము, నీడ వలె సాగిపోబడ్డము మనం చూస్తున్నాం. పోయబడిన పరిమళ తైలముగా తన రక్తమంతా మన కొరకు ఆయన నేలను చిందించినట్టుగా, నది వలె ప్రవహించినట్టుగా, ఏరులై ఆయన రక్తం ప్రవహించినట్టుగా మనం చూస్తాం. శిలువలో ఆయన ప్రేమను చూపించాడు. ఆయన శాపమును మన మీద కుమరించలేదు, విజ్ఞాపన చేస్తున్నాడు. తండ్రి వీరేమీ చేస్తున్నారు వీరు ఎరగరగను. మనం కూడా సమస్త నీతికి విరోధులమే, సమస్త కపటంతో నిండిన వారమే, సమస్త దుర్మార్గంతో నిండిన వారమే, మానకుండా పాపములు చేస్తున్న వాళ్ళమే, దేవుని ఉగ్రత నరకంలో అనుభవిస్తూ ఉండవలసిన వారమే. కానీ మన పాపం రావాల్సిన శిక్ష అంతా కూడా ఆయన అనుభవించి పాపం నుండి మనం కడగడానికి ఇష్టపడి గొప్ప రక్షణ మనకి ఇచ్చాడు. కానీ క్రైస్తవులంగా చెప్పుకుంటూ మన ఇన్వర్డ్ లైఫ్ లో అంతరంగములో మానకుండా, ఎవరికి కనబడకుండా మనం పాపం చేస్తున్నాం. దేవుడి మీద తన చెయ్యి ఎత్తి ఉన్నాడు తెలిసి మనం పాపం చేస్తూ క్షమాపణ ఉండదేమో ఆలోచన చేసుకోవాలి. మనం భయపడాలి ఈ మాటలను బట్టి. అందుకని ఆయన చెయ్యి ఎత్తి దేవుడు ఎత్తాడు నీ మీద అని అంటూ ఏమన్నాడు? నీవు కొంతకాలం గుడ్డివాడవై సూర్యుని చూడకుందు గురించి శాపం పలికినట్టుగా మనం చూస్తాం. కొంచెము కాలం దేవుడు ఎందుకు చేయెత్తాడు? నీకు విరుద్ధంగా చేయెత్తాడు, శిలువలో అనుకూలంగా చేయెత్తాడు. ఇప్పుడు పాపాన్ని మానకుండా చేస్తూ ఉంటే దేవుడు నిన్ను శిక్షించానని నిన్ను బాగు చేయాలనుకుంటున్నాడు. దేవుడు ఎవరిని శిక్షిస్తాడు, ఎవరిని గద్దిస్తాడు మనకు తెలుసు, వాక్యం బాగా ఎరుగు. తాను ప్రేమించి వారిని దేవుడు ఏం చేస్తాడంట? శిక్షించి గద్దిస్తాడు. ఆయన మార్గములు శిక్షార్థమైన మార్గములు, గద్దింపులు కూడా శిక్షార్థమైనవి, అవి శిక్షతో కూడినవి, అవి జీవ మార్గములని సామెతలో రాయబడి. ఇంత మానకుండా పాపం చేస్తున్నా ఆ యూదుడైన బర్యేసును దేవుడు ప్రేమించే శిక్షించే తన చెయ్యి ఎత్తాడు. ఎత్తి దేవుడు ఆయనకి ఇచ్చిన శిక్ష గద్దింపు ఏంటంటే కొంతకాలం గుడ్డివాడిపోయి ఉంటావు. చూడండి, కొంతకాలమే గుడ్డితనం, పర్మనెంట్ గా గుడ్డితనం ఇవ్వలేదు. పర్మనెంట్ గా గుడితనం బ్లైండ్నెస్ లేదు. కానీ కొంతకాలం అంటూనే దేవుని కృప కనిపిస్తుంది కదా. కొంతకాలం అంటే దేవుని ప్రేమ అని ఆ దానికి హద్దు పెట్టాడు, ఆ శిక్ష కూడా హద్దు పెట్టాడు. కొంతకాలమే. ఎన్నాళ్ళు గుడ్డివాడై ఉన్నాడో నాకైతే తెలియదండి.
కొన్ని శిక్షలైనా పెట్టి మనల్ని మార్చాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. ప్రేమ కలిగిన దేవుడు. మరి తల్లి ప్రేమించి బిడ్డను కొట్టి సవరించినట్టుగా కొంతకాలం తీతేర సంఘంలోని యజబెల్ లాంటి స్త్రీ విషయమై దేవుడు చెప్పాడు, మారు మనసు పొంద నేను దానికి సమయం ఇచ్చాను, కొంతకాలం ఇచ్చాను అని దేవుడు ఇక్కడ కూడా చెప్తున్నాడు. వీళ్ళారా, ఒకవేళ దేవుని శిక్షార్థమైన గద్దింపులు మన మేలు కొరకే, అవి జీవ మార్గములని దేవుడు చెప్తూ ఉండగా కొంచెము కాలము దేవుడు మన శ్రమకు అప్పగించిన అది మారు మనసు కొరకే. సరే, ఆమెను మరి ఆమె పిల్లలను కూడా యజబెల్ స్త్రీ యొక్క పిల్లలను చంపాడంట. తన పిల్లల్ని నేను చంపాను కానీ ఆమెకు మారు మనసు రాలేదు. తర్వాత ఆమెను మంచం పట్టించాను అన్నాడు. రోగమే తెలియదు, ఆయన మారు మనసు పొంద సమయము దానికి ఇచ్చాను కానీ అది మారు మనసు పొంద నొల్లదు అని. ఒకవేళ ఇలాంటి క్యారెక్టర్ మన జీవితంలో కూడా ఎన్నడూ లేకుండా లేఖనాలు మనం బుద్ధి కలుగుటకే సమస్తాన్ని రాసి పెట్టాడు కనుక ప్రియులారా, ఇతని మీద దేవుని శిక్ష కొంతకాలమే వచ్చింది. ఈ మాట చదువుతున్నప్పుడు నాకు మరి నెబుకద్నెజరు రాజు గుర్తుకొచ్చాడు. నెబుకద్నెజరు రాజుకి మరి ఒక పెద్ద కళ వచ్చింది. ఆ కళ యొక్క అర్థం తెలియటం లేదు. అందుకని దానియేలుని ఆయన పిలిపించినట్టుగా చూస్తున్నాము. దానియేలు దాని భావం అంతా చెప్పాడు. చెప్పిన తర్వాత దేవుడు ఏమన్నాడు, మరి నీవు మారు మనసు పొంది నువ్వు ఎవరినైతే నువ్వు బాధ పెట్టేవో వారి విషయంలో నీ మనసు మార్చుకొని నువ్వు చక్కగా ప్రవర్తించినట్లయితే నీ మునుపటి వైభవం నీకు వస్తుంది, నీ రాజ్యం నీకు వస్తుంది మరి అని దేవుడు చెప్పాడు. చెప్పిన తర్వాత వెంటనే మారు మనసు అన్న పొందవచ్చా? ఆయనకేమో బహుమానాలు ప్రకటించాడు, అవి ఇచ్చాడు, అన్ని చెప్పాడు కానీ అన్నాడు, ఈ బహుమానులన్నీ నీ దగ్గరనే పెట్టుకోగాని అని అన్నాడు. ఆ తర్వాత మరి ఆయన విషయమును బాగుపడే విషయాన్ని గురించి దానియేలుతో దేవుడు చెప్పాడు. చెప్పితే ఆ చెప్పినప్పుడు దానియేలు ఏమన్నాడు చూడండి. ఇప్పుడు దానియేలు గ్రంథం 4వ అధ్యాయము 27వ వచనము చదువుకుందాము. దానియేలు 4:27 ఏమని రాయబడింది? రాజా, నా యోచన నీ దృష్టికి అంగీకారమగును గాక. ఒకవేళ నీవు నీ పాపమును మాని నీతి న్యాయమును అనుసరించి నీవు బాధ పెట్టిన వారి యందు కరుణ చూపినడల నీకున్న క్షేమం నీకు మీద ఉండునని దానియేలు ప్రత్యుత్తరం ఇచ్చింది. ఆయన చెప్పినదంతయు రాజుకు నెబుకద్నెజరునకు సంభవించను. 12 నెలలు గడిచిన పిమ్మట అతడు తన రాజధాని బబులోనులోని నగరునందు సంచరించుచుండగా జరగబోయే విషయాలన్నీ దేవుడు చెప్పాడు. దేవుడు చెప్పిన తర్వాత కూడా ఇమ్మీడియట్ గా శిక్ష పంపించలేదండి. ఎన్ని నెలల గడువు ఇచ్చినాడు ఆయనకి? 12 నెలలు గడిచారు. ఈ 12 నెలలు అంటే 1 ఇయర్. 1 ఇయర్ టైం ఇచ్చాడు మారు మనసు పొందడానికి. కానీ ఆయన ఏం చేశాడు? 1 ఇయర్ తర్వాత కూడా మరి వచ్చే భవిష్యత్ అంతా చెప్పేశాడు దేవుడు. చెట్టును నరకము, దాన్ని నాశనం చేయమని దేవుడు చెప్పాడు కనుక నీ కళ్ళలో వచ్చిన చెట్టును నరికేస్తాను, అనేక పక్షులు అందులో వాసం చేస్తా ఉండింది, అట్లాగే నీ రాజ్యంలో అందరినీ నీకు ఇచ్చాను, అంతా నీకు సుభిక్షంగా జరిగింది, కానీ మరి నీవు కొట్టివేయబడతావు, నీ రాజ్యం నీ నుండి తొలగిపోతుంది అన్ని దేవుడు చెప్పాడు. చెప్పినా ఇమ్మీడియట్ గా వెంటనే శిక్షను పంపించాను. 12 నెలలు 1 ఇయర్ ఆయనకు టైం ఇచ్చినాడు. కానీ ఆయన తన రాజ్యంలో తిరుగుతూ ఆ మహా విశాలమైన పట్టణం గురించి ఏమనుకున్నాడంట? బాగుల పట్టణాన్ని గురించి ఏమనుకున్నాడు? 29వ వచనంలో 30వ వచనం, రాజు బబులోనును ఈ విశాల పట్టణంలో నా బలాధికారం నా ప్రభావ ఘనతను కనపరచుటకే నా రాజధాని నగరముగా నేను కట్టించింది కదా అని తన మనస్సులో అనుకున్నాను. రాజు నోట ఈ మాట ఉండగా ఆకాశం నుండి ఒక శబ్దం వచ్చింది. ఏదనగా, రాజు నెబుకద్నెజరు, ఇదే నీకు ప్రకటన, నీ రాజ్యం నీ ఎదురు నుండి తొలగిపోయాను, తమ ఎద్దు నుండి మనుషులు నిన్ను తరిమెదరు, నీవు అడవి జంతువుల మధ్య నివాసము చేయొచ్చు, పశువుల వలె గడ్డి మేసెదవు. సర్వంతుడైన దేవుడు మానవుల రాజ్యం పైన అధికారి అయి ఉండి తాను ఎవనికి దాన్ని అనుగ్రహింప నిశ్చయించను వానికి అనుగ్రహించినని నీవు తెలుసుకున్న వరకు 7 కాలములు నీకు ఇలా జరుగునని 7 years ఆయనకి శిక్షను దేవుడు పంపినట్టుగా మనం చూస్తాం.
శిక్షను పంపడానికి ముందుగా టైం 1 year ఇచ్చాడు మారు మనసు. కానీ మళ్ళీ అలాగ వెళ్ళి తన బబులోను పట్టణాన్ని చూసుకున్నప్పుడు నా ఘనత, నా అధికారం నేను కట్టించుకున్నాను అని ఎప్పుడైతే మనసులో అనుకున్నాడో బయటకు చెప్పుకోపోయిన మనసులోని గర్వాన్ని దేవుడు ఎరిగిన వాడే. అతడికి ఇటు పశువు కాదు, ఇటు జంతువు కాదు అన్నట్లుగా మారిపోయాడు. 7 కాలాలు ఆయన కలగా శ్రమ వచ్చినట్టుగా మనం. ఆ తర్వాత దేవుడు ఆ శ్రమల కాలం అయిపోయిన తర్వాత ఆయనకు మానవ మనసు తిరిగి వచ్చినట్టు మనం చూస్తున్నాం. ఆ తర్వాత దేవుడు ఆ గర్వంతో నటించి వారిని అనుభశక్తిమంతుడని ఆయన తెలుసుకున్నాడు. ఆ తర్వాత దేవుని నమ్ముకున్నాడు, స్థిరపరచబడ్డాడు, దేవుని స్తుతించి కొనియాడేవాడుగా చేశాడు. తన యొక్క దేశమంతటి కూడా దానియేలు దేవుడే నిజమైన దేవుడని ఆయన చెప్పి మరి మారు మనసు పొందినట్టుగా మనం చూస్తున్నాం. కనుక ప్రియులారా, ఇక్కడ ఇతనికి కూడా కొంతకాలమే ఇచ్చాడు. ఎవరికి? బరియస్ అనే యూదుని కూడా మరి దేవుడు కొంతకాలం ఇచ్చారు. కొంతకాలమే ఆ శిక్ష. ఆ శిక్ష వచ్చినప్పుడు అతడు ఏం చేశాడంట? 11వ వచనంలో చూడండి. అంటే అపోస్తల కార్యం 13వ అధ్యాయం 11వ వచనంలో దేవుడు తన చెయ్యి ఎత్తినప్పుడు ఏమని రాయబడింది? 11వ వచనంలో, ప్రభువు తన చెయ్యి నీ మీద ఎత్తి ఉన్నాడు, నీవు కొంచెము కాలము గుడ్డివాడవు, సూర్యుని చూడకుండు అని చెప్పింది. కొంతకాలం గుడ్డితనం, సూర్యుని చూడు. ఈ బయట ఉన్న భౌతిక సూర్యుని చూడలేకపోయినా ఆ శ్రమ వచ్చినప్పుడు ఏ సూర్యుని చూచి ఉండవచ్చు చెప్పండి? అంతరంగంలో నీతి సూర్యుని చూస్తుండ. దీని రెక్కల కింద ఆశ్రయం కలుగుతుందంట కదా, మలాకి గ్రంథం. అది రెక్కల కింద ఆశ్రయము ఏం కలుగుతుందంట? అతని రెక్కల కింద ఆరోగ్యము కలుగుతుంది. ఆ నీతి సూర్యుని రెక్కల కిందకి వచ్చింటే ఎంత బాగుంది. శాపాన్ని పోగొట్టుకునేవాడు మానక జరిగిస్తూ వచ్చింది. పాపం సంపూర్తి అయ్యేంత వరకు చేసుకుంటూనే వచ్చినాడు. అప్పుడన్నా దేవుని తలంచుకోలేదు. అయ్యో, నేను నమ్ముకున్న పాపం నన్ను చెడగొట్టింది. నా అధికారి నమ్ముకున్నాడు, నేను నమ్మలేకపోతున్నా. మారుమనసు పశ్చాత్తం మనకు రానేలేదు. కానీ ఏం చేస్తున్నంట? అతని ఎవరైనా వెంటనే మబ్బును చీకటి అతన్ని కమ్మెను, కనుక అతడు ఎవరైనా చెయ్యి పట్టుకొని నడిపించురా అని వెదకుచుండెను. ఎవరు నడిపించాలంట ఆయన్ని? ఎవరైనా చెయ్యి పట్టు వైపే చూస్తున్నాడు కానీ తను నడిపించగల దేవుని వైపు చూడలేదు కదా. ఎవరైనా నన్ను నడిపిస్తారా అని. 139వ కీర్తన మనందరికీ తెలుసండి, 10వ వచనం. మన దేవుడు మన నిత్యం మన చేయి పట్టుకొని నడిపిస్తాడని ఆ వాక్యంలో రాయబడింది. నేను నిత్యము నడిపించేవాడు నేనేని దేవుడు చెప్తున్నాడు. నడిపించేవాడు, విడిపించేవాడు, కడదాకా మనం నడిపించేవాడు. ఆయన వైపు చూడలేదు. శిక్ష వచ్చినా కూడా మనసు కఠినం చేసుకున్నాడు. అలాగూ ఎవరైనా నడిపిస్తారని ఆయన వెదకుచూ ఉండేను. 12వ వచనం. అంతటా అధిపతి జరిగిన దానిని చూచి ప్రభు బోధకు ఆశ్చర్యపడి విశ్వసించను. జరిగిన దాన్ని చూచి అంటే తన అసిస్టెంట్ ఎవరు? ఏలం అనే గారడి వానికి జరిగింది కళ్ళారా చూస్తున్నాడు. ఎవరు? అధిపతి. అధిపతి దేవుని వాక్యానికి చోటిచ్చి బోధకు ఆశ్చర్యపడి దేవుని నమ్ముకుని తన అసిస్టెంట్ దెబ్బతిన్న వాడికి ఆ శిక్షలో మారు మనసు పొందలేదు, హృదయాన్ని కఠినపరుచుకున్నాడు. ఇదంతా చూస్తున్నవాడు అధిపతి రక్షించబడ్డాడు. నువ్వు చూస్తున్న వారు రక్షణ పొందుతున్నారు. ఆత్మీయ వివేకవంతులు రక్షణ పొందుతున్నారు. కానీ ఆత్మీయ విచక్షణ, వివేచము, జ్ఞానము, దేవుని గురించిన తెలివి, బైబిల్ని గురించిన తెలివిని లేనివాడు ఇతడు మరి అలాగే ఉండిపోయినాడు. కొంతకాలం తర్వాత ఒకవేళ దేవుణ్ణి వాడు వేడుకున్నాడో లేదో తెలియదు, అది ముగింపు దేవుడు రాయించలేదు. ఉగ్రత పొందుకున్నాడేమో తెలియదు. ఉగ్రత పాలవుటకు దేవుడు మనల్ని పిలవలేదని దశరానికి పత్రికలో మనం చదువుతాం. పియ్యారా, ఒకవేళ అలవాటుగా పాపం చేస్తున్నామా, మానకుండా పాపం చేస్తున్నామా, సంపూర్తిగా పాపం చేయాలనుకున్నామా, దానికే పుట్టామా, మనం దానికే
శరీరం గురించి ఆలోచన చేసుకుంటూ మనం శరీరానికి రుణస్థలము కాదు. ఇంతకు ముందు పాత జీవితం ఎలా ఉన్నది? శరీరం యొక్కయు మనసు యొక్కయు కోరికలు నెరవేర్చుకొనుటకు గతించిన కాలమే చాలును. పాపానికి గుడ్ బై చెప్పి, అవిధేయతకు గుడ్ బై చెప్పి, ఏ దేవత విగ్రహాలు స్తంభాలు మన జీవితంలో కూడా వాటన్నిటిని పడగొట్టి, వాటన్నిటిని మనం చూర్ణం చేసి విడిచిపెట్టి, పరిశుద్ధులు మాకు దేవుడు మన పిలిచినాడు కాబట్టి మన జీవితంలో మారామనుకుంటూ మారలేని వాళ్ళుగా మనం ఉన్నామా? ఆత్మీయ గుడ్డితనంలో మనం ఉన్నామా? లౌకిక సంఘంతో దేవుడు అన్నాడు కదా, నీవి గుడ్డివాడు, దిగుంబడు, దౌర్భాగ్యుడు, దిక్కుమాలినవాడు అని ఎరగకుండా నమ్ముకున్నానులే అని అనుకుంటూ ఉన్నావా? మరొకసారి మనం చెక్ చేసుకోవాల్సిన పరిస్థితి ఏమో, మనం తడివి చేసుకోవాల్సిన పరిస్థితి ఏమో. మనం యాకోబులా ఏశావులా తడివి చేసుకోవాలని మరి అంటున్నాడు. తండ్రి అన్నాడు, నువ్వు యాకోబో నువ్వు ఏశావో చూస్తాను, దగ్గరికి రా అని తడివి చూశాడు. చేతులు ఏశావు చేతులే గాని స్వరము యాకోబు స్వరమే. వేరే వేషాలు వేసుకొని చర్మమేమో గొర్రె చర్మం వేసుకొని లోపల క్రూరమైన తోడేలు లాంటి స్వభావం ఏదైనా దేవుడు మనకు చూపిస్తున్నాడు. అంతలా పాపం నాలో లేదులే అనుకుంటున్నామేమో. ఏ కొంచెమైనా ఉందా? విషయం ఎంత కావాలా? 1 డ్రాప్ అయితే చాలు కదా. మనకు ప్రియులారా, మన జీవితంలో ఏ పాపమైనా ఉన్నట్లయితే దేవుడు మనం ప్రేమించే, శిక్షించి, గద్దించే పరిస్థితి వచ్చిన ఆఖరి వరకు కూడా సమస్త నీతికి, దుర్మార్గానికి, సమస్త కపటానికి మరి మన జీవితాన్ని అప్పచెప్పుకున్నట్లయితే చివరి దినాలు మనము జీవితంలో మనం సవరించుకొని మరి మన జీవితంలో ప్రభువుకి ఇష్టలుగా మనం జీవించడానికి ప్రభు మనం హెచ్చరిస్తూ ఉన్నాడు. ఈ సమయంలో ప్రభువుకు మన జీవితాలు అప్పగించుకున్నాం. అతని ఎండింగ్ సరిగా లేకపోయింది కనుక బరియేసు కాదు కానీ అపవాది కుమారుడైపోయినాడు. మన జీవితంలో కూడా తప్పుడు అంచనాలు మన జీవితంలో వేసుకున్నాము. మన హృదయాన్ని పరిశీలన చేసుకొని మన జీవితాన్ని దిద్దుకోవడానికి మంచి అవకాశం దేవుడు మనకి ఇచ్చాడు. దేవుడి మాటలను మన కొరకు దీవించింది.